ఈ జనరేషన్లో బంధాలు బంధుత్వాలు అన్నీ ట్రాష్ అండి. ఈ బంధువులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎలా అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అదే నీ దగ్గర డబ్బు లేనప్పుడు చూడండి, బంధువులు కనీసం నీ ముఖం కూడా చూడడానికి ఇష్టపడరు. బంధువులు ఎందుకండి, నీ దగ్గర డబ్బు లేకుండా చూడండి, కనీసం నీ ఇంట్లో కూడా నీకు విలువ గౌరవం అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, నా బంధువులందరూ నన్ను అసహించుకుంటున్నారు అని ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోవడం మానేసి, అదే టైంని మీ కెరియర్ పైన, మీ లైఫ్ పైన ఫోకస్ పెట్టండి. మీరు మీ లైఫ్లో కనుక విన్ అయ్యారంటే, సక్సెస్ అయ్యారంటే, ఈ బంధువులందరూ ఎలా వస్తారంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా అలా వస్తారన్నమాట మీ దగ్గరికి. అప్పుడు వచ్చిన వాళ్ళకి తెలుసు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసారో వాళ్ళకి తెలుసు. మీకు అవసరం ఉన్న టైంలో మీ బంధువులు మిమ్మల్ని ఎలా చూసారో ఆ విషయం మీకు తెలుసు. ఇంకక్కడ బంధం ఎలా ఉంటుందండి? అందుకే ఈ బంధాలను, ఈ మనుషులను అందరినీ పక్కన పెట్టేసి నీ గురించి ఆలోచించు. నీ గురించి ఆలోచించి నీ సమయాన్ని నీ కోసం మాత్రమే ఉపయోగించు. ఎవ్వరి కోసం నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నీ గురించి ఓన్లీ నీ స్వార్థం కోసమే నీ గురించి ఆలోచించు. ఖచ్చితంగా నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అవుతావు. సక్సెస్ అయిన తర్వాత నీ చుట్టూ ఎంతమంది ఉంటారో పక్కా చెప్తున్నా, 100% చెప్తున్నా, వాళ్ళందరూ ఫేక్ పర్సన్స్. ఫేక్ అంటే ఫేక్ పర్సన్స్. ఇప్పుడు బంధువులు ఎలా ఉన్నారంటే, బంధువు అయినా సరే చచ్చిపోయిన తర్వాతనే పీక తింటుంది. కానీ ఇప్పుడున్న బంధువులు ఎలా ఉన్నారంటే, నువ్వు బతుకున్నంత కాలం నిన్ను పీక తింటూనే ఉంటారు. నువ్వు బాగుపడ్డా ఓర్వరు, నువ్వు చెడిపోయినా చూసి నవ్వుకుంటారు. నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను ఏదో రకంగా ఏదో విధంగా మాటలు అంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం మానేసి నీ లైఫ్ గురించి, నీ కెరియర్ గురించి నువ్వు ఫోకస్ చేసుకోవడం మంచిది. వాళ్ళు ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే ఇలా విని ఇలా వదిలేస్తే మీకే మంచిది. ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా నువ్వేంటి, నీ లైఫ్ ఏంటి, నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని మాత్రమే ఆలోచించి నీ లైఫ్ గురించి మొత్తం ఫోకస్ పెట్టి నీ సక్సెస్ని నీ చేతులతోనే సంపాదించుకో. అప్పుడు నీకంటూ ఒక విలువ ఉంటుంది.